హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 100 టీవీ. ప్రస్తుతం తెలంగాణలో చోరీల్లో కూడా కొంత టెక్నాలజీ, కొంత తెలివితేటలు బాగా వాడుతున్నట్టున్నారు దొంగలు. పగల్లో ఇప్పటివరకు చూసిన దొంగతనాలు ఇప్పుడు రాత్రుళ్ళు లేకపోతే ఏ సమయంలో జరుగుతాయో కూడా తెలియట్లేదు. అలాంటి ఒక విచిత్ర సంఘటన నార్సింగి పిఎస్ పరిధిలో జరిగింది. సో దానికి సంబంధించి మనతో బహుముఖ ప్రజ్ఞాశాలి స్పిరిచువల్ మెంటర్ సాయి కర్ణం గారు మనతో ఉన్నారు. అమ్మతో మాట్లాడే విషయాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మ. నమస్తే. సో తెలంగాణలో ఒక విచిత్రమైనటువంటి దొంగతనాలు మనం చూస్తూ ఉన్నాం రీసెంట్గా. మనకే ఒక్కొక్కసారి షాక్ అవుతాం. అవునండి. అలాంటిది నార్సింగి పిఎస్ పరిధిలో జరిగినటువంటి ఈ ఘటనకు సంబంధించిన విషయాలు చెప్పండి అమ్మ. ఇప్పుడు దొంగలు అంటే అదొక వృత్తి, అదొక ప్రొఫెషన్. ఆ ప్రొఫెషన్ని కొందరు ఎంచుకుంటారు. ఎందుకంటే బుద్ధిహీనతతోటి ఈజీ మనీకి అలవాటు పడి, అలాగే చదువు సంధ్యలు లేకుండా చోరకళతో వాళ్ళు జీవనం కొనసాగిస్తూ ఉంటారన్నమాట. ఆ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు కొందరైతే, కొందరు ఈ రోజుల్లో దురలవాట్లకి లోనయ్యి డ్రగ్స్, డ్రింక్స్ వీటన్నిటికీ ఇంట్లో తల్లిదండ్రులు డబ్బులు ఇవ్వరు కదా, అంచేత వాళ్ళకి అధిక మొత్తంలో డబ్బు కావాలి అంటే దొంగతనాలకి వెళ్ళాల్సిందే వాళ్ళు. సో అటువంటి కేటగిరీ మనుషులు ఎక్కువ స్థాయిలో దొంగతనాలకి పాల్పడ్డము, దానికి ముందరస్తుగానే వాళ్ళు కొన్ని ప్రదేశాలు, కొన్ని ఏరియాలు, కొన్ని జనసంచారం తక్కువగా ఉండేటువంటి డీసెంట్ లొకాలిటీస్ ఇవన్నీ రెక్కీ చేసి ప్లాన్గా వాళ్ళు పెట్టుకుంటారు. పెట్టుకొని ఇవాళ ఆ స్ట్రీట్కి వెడదాం, ఈ ఫ్లాట్కి వెడదాము, ఆ ఇంటికి వెడదాము, ఈ టైంలో మనుషులు ఎవరు ఉండరు, ఇలా వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు, ముందుగా రెక్కి చేసుకుంటారు. ఆ రకంగా దొంగలకి ఒకప్పుడు అర్ధరాత్రి అందరూ నిద్రపోయాక అప్పుడు ఇంటికి కన్నం వేసి దొంగతనం చేసేవాళ్ళు. అవన్నీ ఆ రోజులు పోయాయి. అవి సినిమాల్లో చూపించారు, పాత సినిమాల్లో. ఇప్పుడు అలా కాదు. దొంగ ఎవడో దొరెవడో ఐడెంటిఫై చేయలేరు. చక్కగా సూటు బూటు వేసుకొని, సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా గెటప్ వేసుకొని, ఒక మంచి క్యాబ్లోనో లేకపోతే కాస్ట్లీ బైక్లోనో సర్రనే వెళ్ళిపోతూ దొంగతనాలు చేసేస్తారు. వాళ్ళు ముందే ఎస్కేప్ అవ్వడానికి కూడా ప్లాన్ చేసుకుంటారు. ఎటు నుంచి ఎలా పారిపోవాలి ఏమిటి అన్నీ వాళ్ళకి. వాళ్ళ ప్లాన్ అంటే ఇదేంటి, ఒక ఏరియా నుంచి ఒక ఏరియాకి వెళ్ళడానికి అడ్రస్ తెలియకపోతే పెట్టుకుంటారు. దాన్ని ఏమంటారు, జీపీఎఫ్, గూగుల్ మ్యాప్స్, గూగుల్ మ్యాప్ ఏదో అంటారు, నాకు అంతగా తెలియదు. అలాంటివి ఏర్పాటు చేసి పెట్టుకొని వీళ్ళు ప్లాన్ చేసుకున్న ప్లేస్కి వెళ్ళిపోయి చాలా స్టైల్గా కాలింగ్ బెల్ నొక్కడం. పట్టపగలే, వేళతో కూడా పని లేదు. రాత్రి కావచ్చు, పగలు కావచ్చు, మధ్యాహ్నం వేళ కావచ్చు, ఎనీ టైం. ఇంట్లో వాళ్ళు ఎవరు లేకుండా ఎప్పుడు ఆఫీస్కి వెళ్తారో పని కట్టుకొని బ్యాగ్ కన్నేసి చూసి ఆ టైం వచ్చాక వీళ్ళు వెళ్తారా. ఖాళీగా తాళాలేసి ఉన్న ఇల్లు చోరీ చేసే పద్ధతి ఒకటి. అలా కాకుండా మనుషులు ఉన్న ఇంట్లోనే వాళ్ళు స్టైల్గా కాలింగ్ బెల్ కొడతారు. కాలింగ్ బెల్ కొట్టి తలుపు తీయగానే వెంటనే లోపలికి తోసుకొచ్చేసి కత్తో, రివాల్వరో లేకపోతే సుత్తో ఏదో ఒకటి పెట్టి వాళ్ళని ముందు ఇస్తావా ఏసైనా అని అడిగేవాళ్ళు కొంచెం డీసెన్సీ ఉన్న దొంగలు. అది అందులో కూడా వెరైటీ. ఈ ఇండీసెంట్ పీపుల్ ఉంటారు కదా, ఇల్లిటరేట్స్, అది ఎడుతూనే పొడి చేయడమో కొట్టడమో చేసి లాక్కుంటాడు. లాక్కుని ఒక్క నిమిషం అక్కడ ఉండరు. వెంటనే వచ్చిన దారిలో, ఇప్పుడు బైక్లో వస్తాడు, సందు చివరి నుంచి ఆటో ఎక్కి వెళ్తాడు, ఇంకొంచెం దూరం వెళ్ళాక కారు ఎక్కుతాడు, ఇంకొంచెం దూరం వెళ్ళాక ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోతాడు పెద్ద మొత్తం దొరికితే. ఈ రకంగా లేదు, వీడు దొంగతనం చేసి రోడ్డు చివర ఎవరికో అది ఇచ్చేసి వీడు అక్కడే ఉండి టీ తాగుతూ ఉంటాడు. దొంగ దొంగ అని అందరూ వస్తూ వీడు కూడా అందులో చేరి దొంగ దొంగ అని పరిగెత్తుతాడు. ఆ దొంగ అక్కడే ఉంటాడు, దొంగిలించిన వస్తువు వెళ్ళిపోతుంది, అది ఇంకోటి చేతికి ఇచ్చి పంపించేస్తాడు. ఇలాంటి రకరకాల చోరకళలో ఆరితేరినటువంటి వాళ్ళు అనేక మంది ఉంటారు. ఎవరు దొంగో ఎవరు దొరో కనిపెట్టలేని పరిస్థితులు ఉన్నాయి. ఆ వేలో ఇప్పుడు కొత్త రకం ట్రెండ్ ఏంటంటే
ఈ దొంగతనాల్లో కూడా ట్రెండ్ నిమిషానికి రకరకాలు వీడియోలు చూసి నేర్చుకుంటున్నారు మరి వాళ్ళు కూడా. వాళ్ళని మనం కనిపెట్టడం చాలా కష్టము. పోలీసులకే 3 చెరువులు నీళ్లు తాగిస్తున్నారు, అంత వెరైటీ దొంగతనాలు చేస్తున్నారు. అందులో ఒక భాగంగా నార్సింగ్ పరిధిలో రీసెంట్గా ఒక ఇంట్లోకి, ఒక ఫ్లాట్లోకో ఇంట్లోకో దొంగలు వచ్చి చక్కగా ఏదో ఒక మారణాయుధాన్ని చూపించి భయపెట్టి ఆ లేడీస్ దగ్గర ఉన్న బంగారం అంతా తీసేసుకొని వెళ్ళిపోయారు. జంప్. ఇంక మళ్ళీ ఎక్కువసేపు ఉండరు వాళ్ళు, ఇల్లంతా దోచుకోవాల్సిన పని. ఈ విషయం బయటకు ఎలా వచ్చింది? వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇస్తారు కదండి. కెమెరా, సీసీ కెమెరాలు ఉంటాయి. రెండోది పోలీస్ కంప్లైంట్ ఇస్తారు కదా పోగొట్టుకున్న వాళ్ళు, మా ఇంట్లో దొంగలు పడ్డారు అని చెప్పి. అది ఉంటుంది. ప్లస్ ఎన్ని సీసీ కెమెరాలు పెట్టండి మీరు, ఏం చెయ్యండి, జరిగే ఘాతుకాలు జరుగుతూనే ఉన్నాయి, మారణకాండలు జరుగుతున్నాయి, మానభంగాలు జరుగుతున్నాయి, దొంగతనాలు జరుగుతున్నాయి. ఈ నేరాలు నానాటికి పెరుగుతూ ఉన్నాయి తప్ప ఎంతకీ కంట్రోల్ చెయ్యలేకపోతున్నారు. అంటే దానికి ఏకైక కారణము పోలీసు వ్యవస్థ ఎంత ఫాస్ట్గా ఉంటుందో వాళ్ళకంటే 10 అడుగులు ముందు ఉంటున్నారు ఈ చోర వృత్తిని ఎన్నుకున్న వాళ్ళు. అలాగే ఈ లేటెస్ట్గా దొంగ వృత్తిలోకి వెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా, ఇందాక చెప్పాను, బ్యాడ్ హ్యాబిట్స్ ఉండి ఎడ్యుకేటెడ్ అయ్యుండి దొంగతనాల్ని వృత్తిగా పెట్టుకున్న వాళ్ళు, వాళ్ళు ఇంకా తెలివిగా ఇక్కడ దొంగతనం చేసి వాడు అక్కడే ఉంటాడు. దొంగ దొంగ అంటే ఏడి దొంగ దొంగ అని వాడు అంటాడు. వాడు దొంగిలించిన వస్తువు ఎవరో ఒక గర్ల్ ఫ్రెండ్కో బాయ్ ఫ్రెండ్కో ఇచ్చి ఎక్కడికి పంపాలో పంపేస్తాడు. వాడు ఒట్టి మనిషి అక్కడ ఉంటాడు. ఫింగర్ ప్రింట్స్ అవన్నీ పడకుండా చాలా కేర్ఫుల్గా వస్తున్నారు. మోటార్ బైకుల మీద వస్తారు, చేతికి గ్లౌజెస్ వేసుకుంటారు, మంకీ క్యాపులు పెట్టుకుంటారు, లేదా హెల్మెట్లు పెట్టుకుంటారు. రకరకాలుగా దొంగతనాల్లో కొత్త పుంతలు తొక్కుతున్నటువంటి విచిత్ర ధోరణితోటి దొంగలు రంగప్రవేశం చేస్తున్నారు. అందుకని కుటుంబ సభ్యులు ఏ ఇంట్లో ఉండేవాళ్ళైనా సరే తగు జాగ్రత్తలు ఎవరికి వాళ్ళు తీసుకోవాలి. వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఉండాలి. వాళ్ళ ఇంటి మనుషులు వచ్చినప్పుడు కాలింగ్ బెల్లు ఇన్నిసార్లు కొడతాను అని ఏదో కోడ్ పెట్టుకొని అన్నిసార్లు కొడితేనే తలుపు తీయాలి. దొంగకి తెలియదుగా ఆ విషయం, ఇంటి ఓనరు ఎన్నిసార్లు కొడతాడు అనేది. అలాగా ఆ కుటుంబ సభ్యులు కూడా కొన్ని పద్ధతులు పెట్టుకోవాలండి. లేకపోతే సీసీ కెమెరాలు ఉన్నా, కాలింగ్ బెల్లులు ఉన్నా, ఏమున్నా దొంగల చేతిలో వాళ్ళు మోసపోక తప్పదు. అందుకని వ్యక్తిగతంగా కూడా ఈ నగ నట్ర ఇంట్లో డబ్బులు విలువైన వస్తువులు పెట్టుకునే వాళ్ళు వాళ్ళ స్వయంగా జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి. 100% పోలీసుల మీదే ఆధారపడకూడదు. ఎందుకంటే పోలీస్ శాఖ రక్షణ శాఖే కాదని అంటల్లా, కానీ వాళ్ళకి ఈ దొంగల్ని పట్టుకోవడం ఒక్క పని కాదు కదా, అనేక పనులు వాళ్ళకి ఉంటాయి. ఒక ఏరియాకి ఒక పోలీస్ స్టేషను, ఒక ఎస్ఐ గారు, కొంతమంది కానిస్టేబుళ్ళు ఇలా ఉంటారు. మరి వాళ్ళు లెక్కకు మించిన నేరాలు జరుగుతున్నప్పుడు ఈ 10 మంది ఎన్ని చోట్లకని వెళ్ళగలుగుతారు? కానీ ఆ ఏరియాలో ఉండేవాళ్ళు కొన్ని వేల మంది ఉంటారు. ఆ వేల మందిలో కొన్ని వందల మందికి పోలీసుల అవసరం పడుతుంది. మరి వాళ్ళు వేరే పోలీస్ స్టేషన్కి వెళితే ఈ ఏరియా కాదు మీది, అక్కడ కంప్లైంట్ ఇవ్వండి, ఇక్కడ ఇవ్వండి అంటారు. అందుకే ఇటీవల పోలీసు వారు నెంబర్ 100 అని ఒక నెంబర్ ఇచ్చారు. ఎవరికి ఏ బాధ కలిగినా ఈ నెంబర్కి ముందు ఇమీడియట్గా చేయండి, మీ దగ్గరలో ఉన్న ఏ పోలీస్ స్టేషన్కైనా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేయండి, అది మా ఏరియాకి మీ ఏరియాకి సంబంధం కాదు అని ఎవరు అనరు. ముందు తీసుకుని ఆ ఏరియాకి తర్వాత ట్రాన్స్ఫర్ చేస్తారు అనేటువంటి సౌలభ్యం కూడా ప్రజల కోసం పోలీస్ శాఖ వారు ఏర్పాటు చేశారు. మరి ఇన్ని సదుపాయాలు ఉన్నా కూడా నేరాలు జరుగుతున్నాయి అంటే మన జాగ్రత్త కూడా మనము కొంత తీసుకోవాలి అంటాను నేను. అది రైట్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. జై గురుదేవ. సో చూశారు కదా వ్యూవర్స్, దొంగలు కొత్త పుంతలు, కొత్త
ఆలోచనతో ముందుకు వస్తున్నారు. సో జాగ్రత్తగా ఉండాల్సింది అల్టిమేట్గా ఇంట్లో ఉండే మహిళలే. కాబట్టి అర్ధరాత్రి వేళల్లో డోర్ కొట్టినా లేకపోతే ఎవరైనా వినకూడనటువంటి శబ్దాలు చేసినా సడన్గా డోర్ ఓపెన్ చేయకుండా కొంత టెస్ట్ చేసి తర్వాత క్షేమం అనుకున్న తర్వాత బయటకు వస్తారని ఆశిస్తున్నాం. అలాగే మీ కమెంట్స్ మాకు చాలా వాల్యుబుల్. సో కమెంట్ సెక్షన్లో మీరేమనుకుంటున్నారు కూడా తెలియజేస్తారనుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. బాయ్.